ఇదండి ప్లానింగ్. అడవిలో ఎలా సెటప్ చేసాం, అది కూడా ఈ అడవి దారిలో ఒక్కనే ఒంటరిగా. మాకు ఇటు సైడ్ ఇప్పుడే గల్లు మన గజ్జల సౌండ్ వచ్చింది. అలా క్లారిటీ కనబడ్డది, నిజం చెప్తున్నాను ప్రామిస్గా. ఏమైందని మొత్తం మీద ఏదో వచ్చింది ఇక్కడికి. ఫస్ట్ టైం అండి మనం రోజంతా మనం వాటర్ ఫాల్ దగ్గర ఉండి క్యాంపింగ్ అయిపోతున్నామండి. ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. మన డ్రోన్ గురించి ఎలా ఎగరేసో అవన్నీ అడిగితే అన్నీ చేసి ఒక వీడియో పెట్టాను కదండి, ఒక ఆన్సర్స్ అడుగుతున్నారని. దానికి మీరు ఇచ్చిన సపోర్ట్ అంత కదండి. కాకపోతే నేనే కొంచెం కోపంగా చెప్పునట్టున్నాను, దానికి నన్ను క్షమించండి. అందుకే మీ కోపం చల్లారడానికి ఒక అందమైన ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అయిపోతున్నానండి. అందుకే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చేద్ది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అనమాట. ఒకసారి ఇలా చూసారా, లగేజీ మొత్తం బయట పెట్టేసాను, ఇదంతా సర్దుకోవాలి ఇప్పుడు. అలాగే అశ్వగానండి శుభ్రంగా గడిగేసాను అనమాట నీట్గాని. ఎందుకు అనుకుంటున్నారండి, మనం ఎప్పుడు చేయలేని అడ్వెంచర్ అయితే చేయబోతున్నాం. ఎందుకంటే చాలా దూరం వెళ్ళి క్యాంపింగ్ అయిపోతున్నామండి. మా అమ్మ పొద్దున్నే మొహం గడుగుతుంది. ఇది పొద్దున అనమాట. మనం ఎప్పుడు కొంచెం లేట్గా బయలుదేరి మనం క్యాంపింగ్ వీడియో చేయడానికి. ఈ రోజు అయితే అలా కాదండి, మనం వెళ్ళబోయే దూరం చాలా కాబట్టి అందుకే పొద్దున్నే రెడీ అయిపోతున్నాం. పైగా సూర్యమాయ అయితే చితగ్గా వేస్తున్నాడండి. ఆయన ఇది వర్షాకాలం అండి, మనం వెళ్ళే ప్లేస్లో వర్షం కురవచ్చు. ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన అశ్వాగడికి లగేజ్ అంతా సర్దుకుని బయలుదేరాలి. రే మొన్న చేతులు కాలిపోయి కాదు, గొడవ ముక్క కట్టుకెళ్తావా? అలాగే అమ్మ పట్టుకెళ్తాను. భలే గుర్చేసామమ్మా, అసలు నేను మర్చిపోతాను. మన అశ్వాగడికి నీట్గా లగేజ్ అంతా సర్దిసానండి. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కి. ఈ క్యాంపింగ్ అండి నేను మన అశ్వాగడే కదండి, దారిలో 2 బళ్ళు కూడా మనతో జాయిన్ అవుతాయి. మీకు చెప్పాను కదండి, దారిలోని 2 బళ్ళు కలుతాయని. ఒక బండి ఆల్రెడీ యాడ్ అయిపోయింది, మరొక బండి అక్కడ ఉందన్నమాట. ఇంతకీ ఎవరు వీళ్ళంతా అంటే మీకు వెళ్తా చెప్తాలేండి ఎవరన్నది. ఒక్కసారి వెళ్ళే దారి చూడండి, పెద్ద పెద్ద కొండలతో చూడడానికి చాలా అందంగా ఉందన్నమాట. ఇలా చూస్తున్నారండి, ఇదంతా కింద పెద్ద ఘాటి అనమాట. బ్యూటిఫుల్గా ఉంది పైకి ఎక్కేటప్పుడు. ఫస్ట్ టైం మన అశ్వాగడితో ఇంత పెద్ద అడ్వెంచర్ అనమాట. ఘాటి మామూలుగా లేదు తోలుతుంటే. అందమైన ఘాటి ఎక్కాం కదండి, కాసేపు రిలాక్స్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే డిక్కీ నొప్పి వచ్చేస్తుంది తోలేటప్పటికి బండి. మేము ఇక్కడ ఆగాం కదండి కాసేపు రిలాక్స్ అవుతారని. వర్షం అని స్టార్ట్ అయిపోయింది బీభత్సంగానే. మీకు చెప్పాను కదండి మన ఊర్లో మట్టికి ఎండ కాస్తుంది, ఇలా కొండలపైకి వచ్చేటప్పటికి వాన కుడుతుందని. ఇదిగో స్టార్ట్ అయిపోయింది అనమాట బీభత్సంగా. కానీ ఈ వర్షం మధ్యలో డ్రైవింగ్ మామూలుగా ఉండదు. అబ్బా 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 ఇలా చూడండి, కొండ మీద మేఘాలు వచ్చి వాళ్ళని బాబోయ్ మామూలు లేదు. ఇది కదండి అసలైన స్వర్గం. మీకు ఎందుకే చెప్పలేదు కదండి మనం ఎక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నాం అన్నది. మనం దాదాపు ఒక 300 కిలోమీటర్లు దాటేసి వెళ్తున్నాం అనమాట క్యాంపింగ్ చేయడానికి. ఒక్కసారి నేను వెళ్ళే దారి చూడండి, మంచి బలే ఉంది. చుట్టుపక్కన కొండలతో దాని మీద మేఘాలతో మామూలుగా లేదండి విజువల్స్. వెళ్ళే దారి అయితేనే, వెళ్ళే దారి అంతా ఇలాగే ఉందండి, మొత్తం ఆఫ్ రోడ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ పెద్ద ఘాటి ఎక్కాలి ఇక్కడ నుంచి. వామ్మో, మన అశ్వాగడ్ అయితే రోడ్డు మీద వెళ్తానికి ఉరకలేసేస్తున్నాడు అనమాట. వర్షం కుడుతుందనండి రెయిన్ కోట్ వేసుకున్నాను, తీరా వర్షం కుడుతూ ఆగిపోయింది. ఇలా చూడండి ఒకసారి, మొత్తం కొండపైకి వచ్చామన్నమాట. ఫాగు ఇదంతా మంచులాగా ఉంది. చలిమట్టికి బీభత్సంగా వేస్తుందబ్బా. కొద్దిగా తడి పొడి నానేం కదా దానివల్ల అనుకుంటా. ఒక్కసారి ఇటు చూడండి, మొత్తం పొగ మంచి కమ్మేసింది. దారి కూడా కాపాడకండి. ఒక్కసారి నా కళ్ళ ముందు చూడండి, మేఘాలు నా కళ్ళ ముందే పరిగెడుతున్నాయి ఏదో తూనిగల్లాగా. ఇంతకు కాదండి మన అశ్వగాన్ని తీసుకుంటా. ఇటువంటి ప్లేసులు చూడాలంటే ఖచ్చితంగా మనోడు ఉండాలి. ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి, కొండలు ఇక్కడ ఎంత బాగున్నాయో. ఇంకా రోడ్డు అయితే అడ్వెంచరే అడ్వెంచర్ అబ్బా. అలాంటి రోడ్లో మన అశ్వగాడికి మామూలుగా ఉండదండి, చాలా బాగా నచ్చేది అనమాట. ఇది కదండి అసలు సిసలైన రోడ్డు. తోలుతుంటే మన బండికి ఉరకలేసేస్తుంది అనమాట. ఇంకా ఇల్లు అంటుంది అనమాట. అయినా దారి చూసారండి, ఎర్ర మట్టితో పచ్చటి కొండల మధ్యలో వెళ్తుంటే ఇంకా
సూపర్ ఫీల్. దాంతోపాటు దారిలో వాటర్ ఫాల్స్ చూడండి చాలా అందంగా ఉన్నాయి. అసలు స్వర్గంలో తోలుతున్నట్టు ఉందండి నిజంగా చెప్తున్నాను. అయ్యో ఇంత దూరం వస్తే కానీ మనకి ఇటువంటి ప్లేసులు దొరకవు అనమాట. ఇది ఎలా ఉందంటే మన క్యాంపింగ్ చేసే ప్లేస్ ఎలా ఉంటుందో. ఇది మా తిప్పలో చాలా కష్టం తర్వాత మనం క్యాంపింగ్ చేసే ప్లేస్కి అయితే వస్తామండి. ఇంకా లగేజ్ అంతా తీసుకుని కిందకి వెళ్ళాలి చాలా దూరం. అసలు కష్టం ఏంటంటే ఈ లగేజ్ కిందకి తీసుకెళ్ళేటప్పటికి ఉంటుంది. లగేజ్ అయితేనండి అడుగు మధ్యలోకి మోసుకొస్తాం. ఇంకా మోసుకొచ్చేది చాలా ఉంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడే క్యాంపింగ్ చేయాల్సిన పని ఏంటి అనుకుంటున్నారు? ఇక్కడ మంచి పెద్ద వాటర్ ఫాల్ ఉందండి. ఆ వాటర్ ఫాల్స్ వస్తా క్యాంపింగ్ చేసుకుని కుకింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది తెలిసింది. ఆ ఫీలే వేరే ఉంటుంది. అందుకే ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం అండి మనం రోజంతా మనం వాటర్ ఫాల్ దగ్గర ఉండి క్యాంపింగ్ అయిపోతున్నామండి. చీకటిపోలా ఉందండి. మేము వచ్చేటప్పటికి చాలా అడ్వెంచర్ చేసుకుని వచ్చాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా క్యాంపింగ్ అంటే అది చేసుకుందామండి. అదే అండి మన క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయింది. నైట్ సేఫ్టీగా పడుకోవచ్చు. చూసారండి మన క్యాంపింగ్ టెంట్ అడుగు మధ్యలో ఎంత అందంగా కాపాడుతుందో. ఈ పక్కనే పెద్ద వాటర్ ఫాల్ ఉంది, బాహుబలి లాంటి వాటర్ ఫాల్. ఆ సౌండ్కి పైనుంచి వచ్చే పక్షుల సౌండ్కి ఇక్కడైతే మామూలుగా లేదండి. ఈ శబ్దాలతోటి చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ దోమలు చితకూడేస్తున్నాయండి. ఎలాగా చీకటికి కొంచెం టైం అనేది ఉంది, ఉన్నది అనుకుంటున్నాను. ఉందో లేదో తెలియదు కానీ స్నాక్స్ అది వండుకుందామండి ఏదోటి. ఎంతకేనండి మీకు చెప్పలేదు కదా ఎవరిల్లు అంతా అన్నాను కదండి. ఎవరంటే రాజమండ్రి తెలుగు ట్రావెలర్ అన్న అండ్ జేఎస్కే బ్లాగ్. మేము ముగ్గురం కలిపి నైట్ అంతా మనం ఇక్కడ క్యాంపింగ్ చేసుకుని ఉండిపోతున్నాం. అది కూడా మా కళ్ళ ముందే వాటర్ ఫాల్ దగ్గర. అది చాలా పెద్దగా ఉందండి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? కొంచెం కొంచెం చీకటిలా ఉంది. నీట్గా కుకింగ్ అది వండుకోవాలి. అరే వర్షం మురిసేస్తుందబ్బా. అడవిలో క్యాంపింగ్ చేస్తేనండి ఒక ఎంజాయ్మెంట్ లాగే ఉంటుంది. కానీ ఇందులో 2 డేంజర్స్ ఉన్నాయి. ఒకటి ఏయన్నా ఉండొచ్చు, దాంతోపాటు దోమలు చిత్త కుట్టేస్తున్నాయి. మ్యాగీ మసాలా ఇదిగోండి మా కళ్ళ ముందే ఉంది జలపాతం. కాకపోతే చెట్లు అడ్డు అనమాట. లైట్ లైట్గా కాపాడుతుంది. ఓ పక్క నుంచి మేము వండుతున్నాం, ఓ పక్క నుంచి వాన కురిసేస్తుంది. అందుకే క్యాంపింగ్ టెంట్లో లోపల సామాను అంతా సర్దేశామండి. మన మ్యాగీ కూడా రెడీ అయిపోయింది అనమాట. వడ్డిచ్చి అబ్బాయి అది ఒకసారి చెయ్యి మీద దొద్దులు చూడండి. ఇక్కడ కాపాడి కొన్నే, కానీ ఎక్కడెక్కడ దోమలు చిత్తక్కరిచేసినాయి. అవి కూడా అడుగు దోమలు. మ్యాగీ అయితే మనస్ఫూర్తిగా తినేసానండి. అది కూడా ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ చూస్తానే. ఇంకేం చేద్దామంటే అండి చీకటిలాగా ఉంది. మన క్యాంపింగ్ దాంట్లో లైట్ అది బిగించేసి తర్వాత పని చూద్దామండి. ఇది అంతా చూస్తున్నారండి. ఈ వాటర్ ఫాల్ అనేది అడుగు మధ్యలో ఉంది. ఇంకోండి మేము ఉంటున్న ఏరియా అయితే ఇప్పుడే చీకటిపోయింది. లైట్గా తుఫాన్లు కూడా స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకెలాగో చీకటిపోయింది కాబట్టి అండి సామానం అంతా బయటే సర్దేశాం. తుఫాన్లు కూడా పడుతున్నాయి. ఈ తుఫాన్లోనే జాగ్రత్తగా తినడానికి ఎదురు వండించుకోవాలి. ఇదండి ప్లానింగ్. అడవిలో ఎలా సెటప్ చేసాం. పైగా వర్షం కూడా కురుతుంది. ఎలాగుందని నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మామూలు లేదు. పక్షుల సౌండ్ అయితే చాలా అంటే విపరీతంగా వచ్చేస్తుంది. దాంతోపాటు వర్షం కూడా పడుతూనే ఉంది కంటిన్యూగా. ఇంకేం చేద్దామంటే వంట వండేసుకుందాం అని. ఇంతకీ ఏంటి స్పెషల్ అన్నీ చెప్పాలి. కుక్కర్తో పల వండబోతున్నాము. అదండి
కాకపోతే కుక్కర్కి విజిల్ లేదు. విజిల్ లేకుండా కుక్కర్ పలా వండుతాం అనమాట. వర్షం స్టార్ట్ అయిపోయింది, లోపల వండుదామా బయట వండుదామా అన్నట్టు ఉంది. వర్షం కురిసేస్తుందండి గట్టిగా. జేస్కే అందులోని కత్తులు ఉంటాయి, కత్తులు జేస్కే కత్తి. బయట లోకం లోపల లోకం వేరు వేరు. బయట అయితేనే ఎలా భయం వేద్దానే కొంచెం, నేను చెప్తున్నానుగా. భయం అంటే భయం కాదు, కొత్త లొకేషన్ కదా. అదండి వాన బయట చిత కురిసేస్తుంది, అందుకే లోపల సెట్ చేస్తాం. కూరగాయలు కట్ చేసి కావాలని ఇలాగ అయిపోయింది పరిస్థితి అడవిలో. వాన అయితే బయట జడి కింద తడిపేస్తుంది, బయట మామూలు లేదు. నేనైతే పచ్చిమిరకాయలు క్యారెట్ అవి కోసానండి. జేఎస్కి ఏమో టమాటాలు ఉల్లిపాయలు కోస్తున్నాడు. ఇంకోటి ఏంటి తెలుసా, క్యాంపింగ్ టెంట్లోని మేము కంగారు వేసేస్తాం వల్ల టైట్ చేయలేదన్నమాట. వాళ్ళందరూ లోపల ఉన్నారు, నేను బయటకు వచ్చి క్యాంపింగ్ టెంట్ టైట్ చేస్తాం మొదలెట్టానండి. కానీ టైట్ చేశాక వర్షం తగ్గిపోయిందిలే. ఇంకోండి మన కూరగాయల కటింగ్ కూడా దాదాపు అయిపోయినట్టే. ఫస్ట్ టైం అన్నయ్య వాళ్ళు అడవిలోకి వచ్చారు కదండి, కొంచెం అటు ఇటుగా ఉన్నారనమాట. చుట్టుపక్కల చూడండి ఎలా ఉందో, ఎంత అందంగా ఉందో. పొద్దున్న వాటర్ ఫాల్ అవి చూసి రాత్రి అయితే చాలా భయంకరంగా ఉంది ఈ ప్లేస్. మళ్ళీ వర్షం తగ్గిందనండి, సెటప్ అంతా బయటికి సిద్ధం చేస్తాం. వర్షం అయితేనండి సడన్గా కురిసేస్తుంది, ఆగిపోతుంది అనమాట. అందుకే చిన్న గ్యాప్ ఇచ్చింది, ఈ గ్యాప్లో నేను వంటకి సిద్ధం చేసుకోవాలి. అయ్యో ఇలాంటి జరుగుతుంది అనుకోలేదండి. ఏమైందంటే కూరగాయలు అవన్నీ బాగానే కట్ చేస్తాం, వర్షం వచ్చేస్తుందని మేము అన్నీ తెచ్చాం, కానీ బిర్యానీ మసాలా తేలేదు. కుక్కర్ బిర్యానీ క్యాన్సిల్ అనమాట. దీని ప్లేస్లోని జేఎస్కి ఏదో వండుతాను అంటున్నాడు, అది వండాలి ఇప్పుడు. చికెన్ కర్రీ అయితే కామనే, చికెన్ కర్రీ అయితే వండేద్దాం. ముక్కలు అయితే 1 కేజీ మాసం తెచ్చుకున్నాం. ప్రస్తుతానికి అయితేనండి మసాలా రైస్ అయితే జేఎస్కి వండుతాడు, నేను చికెన్ కర్రీ వండేస్తాను. గ్యాస్ అండి వెలుగుతుందా, నానిపోయింది శుభ్రం. ఇది ఎలగాలి దేవుడా, లేకపోతే ఒక దెబ్బ వెలిగేసింది. నీరంతా ఆరుకొనిచ్చామనుకోండి సెట్. కానండి వర్షానికి చిన్నగా తడిసిపోయి వచ్చేటప్పుడే కొద్దిగా చలి అనేది వేస్తుంది. ఈ గ్యాస్ దగ్గర మంట కాగితే వండేస్తున్నాం అనమాట. పురుగు వచ్చి అందులో పడిపోయింది లైట్. రే చచ్చిపోయింది అది పడి. చాలు కూర వండుతున్నామా ఏం వండుతున్నామా, అందుకంత కొవ్వు వచ్చేస్తుంది మనకి. పురుగులు అడిపోతున్నాయి. పురుగుతి అని పురుగు అడగానే అన్ని మొహం బాగా వెలిగిపోయింది. జేఎస్కి లైట్లు గట్ట వేసుకోకండి, పురుగులు దాంట్లో పడిపోతాయి. ప్లేట్ ఇట్టే పర్లేదు, ఇటే మగ్దే పెట్టే. చీకట్లో సడేమియా అంటే ఇదే, లైట్ వేస్తే పురుగులు పడిపోతున్నాయి. కూరకైతే అన్నీ వేసేసామండి. ఇప్పుడు చికెన్ కడుక్కోవాలి నీట్గానే. మేము 1 కేజీ చికెన్ తెచ్చామండి, దీన్ని శుభ్రంగా వండుకోవాలి. పురుగులు గట్ట అడిపోతున్నాయి. ఈ నీసు వాసనకి ఏమో తెలియదు. ఓ మై గాడ్, ముక్క అడిపోయింది కిందండి, ముక్క కూడా వదులుతలేదు. ఎందుకంటే ప్రతి ముక్క చాలా ఇంపార్టెంట్. చికెన్ అయితే శుభ్రంగా కడిగిస్తానండి, ఇంకా కూర వండేద్దాం వీటితోటి. నూనె మట్టికండి జేఎస్కి తెగేసేసాడు అనమాట. మీరు ఎప్పుడైనా వండుకునేటప్పుడు నూనె తక్కువ వేసుకోండి, లేకపోతే నాకులాగా సన్నం ఎవరు. నాన్ వెజ్ కర్రీలో ముఖ్యంగా నూనె ఉంటేనే ఆ నీచు వాసన రాదు, టేస్ట్ అనేది పెరుగుతుంది. అప్పుడు అసలు మనం లావెక్కుతాం అంటే చికెన్ తినడం మానే. నూనె ఎక్కువ ఉంటే నువ్వు తినవా? మా దగ్గరికండి ఈ అడవి మధ్యలోని ఏ లైట్లు ఉండవు కదా, మా దగ్గర ఉన్న లైట్లు, ఈ లైట్ వెలికి అడుగు పురుగులన్నీ మా దగ్గరికి వచ్చేస్తున్నాయి. ముఖం మీద, వండుకుంటూ గిన్నెల్లోని, అందులోని అన్నిటిలో పడిపోతున్నాయి. అనే మనం ఇంత అడవి మధ్యలో ఉన్నాం, అది కూడా చీకటి చాలా భయంకరంగా ఉంది కదా. అవును, నీకు ఎలా అనిపిస్తుంది? డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం చాలా దగ్గర క్యాంపింగ్ అది చేసాం, ఫారెస్ట్లో వేసాం, నెక్స్ట్ క్యాంపింగ్ సైకిల్లో వేసాం. నేనైతే గుడిసి కొండ పైన కూడా వేసాను. దాంతోపాటు ఇంకొన్ని ప్లేసెస్లో కూడా ఓవర్ ల్యాండింగ్ క్యాంపింగ్ అయితే చేశాను. ఓకే, ఇది మటుకు డిఫరెంట్ అయినా, చాలా డిఫరెంట్. ఎందుకంటే వాటర్ ఫాల్ ఎదురుగుండా కూర్చుని కుకింగ్ చేసుకుని తింటున్నాం. ఓన్లీ బాధ ఏంటంటే పురుగులు వచ్చేస్తున్నాయి, దోమలు, ఇప్పుడు పురుగులు. అవును, జేఎస్కే కూర వండుతాం కన్నా అందులో పడిన పురుగులు తీయటం ఎక్కువైపోయింది. ఎందుకంటే అండి
ఈ మొత్తం అడవి మధ్యలో క్యాంపింగ్ వేసుకున్నాం కదా, ఈ చెట్లన్నీ గుబురుగా ఉన్నాయి. దానికి తోడు పైనుంచి ఎలుగు కూడా వస్తలేదు. మేము ఏదైతే లైట్లు వేసుకున్నామో ఆ లైటే కాపాడుతుంది. ఆ లైట్కి ఎక్కడెక్కడ పురుగులు ఉన్నాయన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి క్యాంపింగ్ టెంట్ దగ్గరికి. అయిగోండి చూసారా ఎంత గుబురుగా ఉన్నాయో చెట్లు. ఓ పక్కన అయితే కూర ఉడికిపోతుందండి, మరో పక్కన నేను ఏం చేశాను అనుకుంటున్నారో, శుభ్రంగానే బియ్యాన్ని నేనే కడిగేశాను అనమాట. మన బండ్లు చాలా దూరం పెట్టాం కదండి, వాళ్ళు కుకింగ్ అది వండుతున్నారు, నేను బండ్లు చూస్తాకి వెళ్తున్నాను. అది కూడా ఈ అడవి దారిలో ఒక్కనే ఒంటరిగా. బళ్ళు ఉన్నాయి, ఎవరైనా అట్టిపోయారో. చూస్తున్నారా అదిగో అక్కడ కుకింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఎస్ మన బళ్ళు ఉన్నాయండి, ఓయ్ కాపాడుతున్నాయి. అయ్యో ప్లేస్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. నైట్ అయితేనే భయంకరంగా ఉంటుంది కదా, పగటాలు అయితే చాలా అందంగా ఉంది ఈ ప్లేస్. బండ్లు కానీ ఎవరైనా అట్టుకుపోయారు అనుకోండి, ఆయన ఇక్కడికి ఎవరు వస్తారులే. చాలా భయంకరంగా ఉంది ఈ ప్లేసు. పొద్దున్న మాటలు అందంగా ఉన్నా ఆ వాటర్ ఫాల్ తోటి రాత్రి అయితే చాలా భయంకరంగా ఉంది చీకట్లో. అనే బళ్ళు కాపాడతలేదనే నిజమనే. బండి స్టార్ట్ అయితే ఇక్కడ సౌండ్ వచ్చేద్దాం శబ్దంగా ఉన్నప్పుడు. అవునా, మన చికెన్ కర్రీ కూడా దాదాపు రెడీ అయిపోయిందండి. నేను వచ్చేటప్పుడు వండేశారు. జాయిగా కష్టాలు పడండి ఆ వాన్తోటి పురుగులతోటి. చికెన్ కర్రీ అయితే వండేసాం, గిన్నె అది కడిగేసుకున్నాం శుభ్రంగా. మసాలా రైస్ వండుదాం. అర్రే చీతకొకసలకి వచ్చి ఎలుక్కి వచ్చి మంటలో పడిపోతుందండి. అది అదిగో ఊరే అందులో పడిపోయింది. అర్రే రే పురుగులు చంపేస్తున్నామండి మేము. నువ్వు కాదు మేము అన్నాను అందుకే. అయ్యో దీన్ని నూనెలో వేపేసాం. లైట్గా ఏడు శాఖ తగిలింది, లైట్ ఎలుక్కి వచ్చేస్తున్నాయి. వెళ్ళు దూరంగా వెళ్ళి ఆడుకో. ఓరి బాబోయ్ మసాలా రైస్ అంట, ఇది ఎలా వండుతారో ఏటో తెలదో. ఇది నిజంగా మసాలా రైసేనా? అండా బిర్యానీయా? కోడిగుడ్లు లేకుండా ఉత్తి రైస్లో వండేస్తున్నా. ఉప్పు కారమే. సరే ఇదేదో మసాలా రైస్ అంటండి. మేము అనవసరంగా కోసిన ముక్కలన్నీ ఇందులో వేసేసాడు. మీకు కాపాడుతున్నాయా? లైట్ ఆరిపోతుంది చూడండి. అయిగో మిరుగుడు పురుగులు అడుగు కదా, అక్కడక్కడ వెలుగుతున్నాయి. ఇది గొట్ట ఇదిగో ఏ బాబు. బాబోయ్ బాబోయ్ జేఎస్కి అయితేనండి మసాలా రైస్ అని చెప్పి మళ్ళీ కొత్తిమీర దొరికిందని కొత్తిమీర రైస్ చేస్తున్నాడు. ఒకటి వండితే లేదు, అందుకని అలా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయ్యి బాబు జేఎస్కి ఏమి వండుతుంటే అర్థమవుతలేదు. అన్ని రకాలు వేస్తుంటే ఇందులో కొత్తిమీర గోంగూర కనీసం. ఏంటది పురుగు? వడ్డీ అమ్మ తీ తీ తీ. కుక్కర్లోని రైస్ వేసాం, మసాలాలు కూడా వేసాం, ఇంకా కుక్కర్ మూతెట్టేయడమే. మన ఊరి నుంచి 300 కిలోమీటర్లు దాదాపు వచ్చి క్యాంపింగ్ చేసామండి. దాంతోపాటు బండి తోలుకుని వచ్చాం కదా, అక్కడికి వచ్చేటప్పటికి నాకు అంటే అలవాటు లేదు కదా ఇంత దూరం తోలుతాం. నొడి నొప్పి వచ్చేస్తుంది ఇప్పుడు కుకింగ్ అది చేస్తుంటే. వావ్ కొత్తలాటదా ఉడికిపోతుందండి మన మసాలా రైస్ అయితే. ఎప్పుడెప్పుడు అవుద్దా, ఎప్పుడు తినేద్దామా అన్నట్టుంది. వచ్చింది గల్ గల్ అని సౌండ్ వచ్చింది ఇప్పుడే. మీరు ఇది ఏదైతే చూస్తున్నారు ఇదంతా రియల్, ఫేక్ కాదు. మాకు ఇటు సైడ్ ఇప్పుడే గల్ గల్ అని గజ్జల సౌండ్ వచ్చింది. జేఎస్కి నువ్వు విన్నావా లేదా? ప్రామిస్ కదా అని నీకు వినపడలేదా? నేను అంత గమనించలేదు. గల్ గల్ అని వచ్చిందండి సౌండ్, మామూలుగా కాదు. అంటే ఇందులో పక్షుల సౌండ్ ఉంటుంది కానీ అది వేరు ఇది వేరు అనమాట. సీన్ అయితే ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు, నాకు అర్థమైపోయింది. అటు సైడ్ వచ్చింది మాకు గజ్జల సౌండ్. జేస్కే ఇప్పుడు నమ్ముతావా? అంటే నాకు వినపడిందని
నాకు వినబడి నాకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్. వెంటనే ఆగి గజ్జల సౌండ్ అని నువ్వు అన్నావు. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను. మామూలుగా కాదు అసలు. అన్నీ అయితే ఏం మాట్లాడదో తెలియదు, అన్నికి వినపడినట్టు సరిగ్గా. మాకైతే చాలా క్లారిటీగా వినపడ్డది, నిజం చెప్తున్నాను ప్రామిస్గా. ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే, మనకి వినపడింది గజ్జల సౌండ్, వాడికి వినపడింది గజ్జల సౌండ్. మామూలు లైట్ వేస్తున్నాను. రికార్డ్ చేస్తున్నాం. మాకు వచ్చిన సౌండ్స్ అన్నీ పక్కనెట్టండి, మంచిగా తినేద్దరు అనుకుంటున్నాం. అందుకే ప్లేట్ మీదకి సిద్ధం చేస్తాం తినేద్దరని. ఇంకోండి మసాలా రైస్ కొత్త రకమైంది, అలాగే చికెన్ కర్రీ అనమాట. జేస్కి ఇంక వడ్డిచ్చే తినేద్దాం. వడ్డిచ్చే ఇంకా. అరే భలేగా అంటుంది మరి మసాలా రైస్. తిని చూడాలి ఎలా ఉంటుంది అన్నది. వేడివేడిగా ఓ పక్కన వాటర్ ఫాల్ సౌండ్ ఎంట, అలాగే కొన్ని గజ్జల సౌండ్, దాంతోపాటు పక్షుల సౌండ్ ఎంట మధ్యలో కూర్చుని తినేస్తున్నాం. మనం బాగా అలసిపోయామని ఈరోజు కాలిపోతుంది. మసాలా రైస్ ఎలాగుందో చూద్దాం. ఫస్ట్ ఏం తింటున్నాను నేను మసాలా రైస్. చితగొట్టేవయ్యా, బాగుంది, కొత్తగా ఉంది మసాలా రైస్. ఆ సౌండ్ బట్టి కంటిన్యూగా వస్తానే ఉందనే నీరు వెళ్తాం వల్ల అలాగా. ఒకసారి గజ్జల సౌండ్ రాగానే ఏమనుకున్నాం లేదు, ఫస్ట్ ఫీల్ అయ్యాను అంతే కదా. ఓకే, ఇక్కడ దాకా వచ్చిందనే గజ్జల సౌండ్. మనం సడన్గా అప్పుడు దాకా లైట్లు వేయలేదు, ఆరిపోయాం అంతే. లైట్ వేయగానే లైట్ మనం ఎప్పుడైతే వేసామో అప్పుడు ఇంక రాలేదు, ఈ దరిదాపుకు రాలేదు గజ్జల సౌండ్, ఆగిపోయింది. ఇంక అక్కడే ఆగిపోయింది. మరి నీకు వినబడిందో లేదో తెలియదు కానీ మాకు అబ్జర్వ్ చేయలేదు. మాకు క్లారిటీ కనిపించింది. స్పష్టంగా అడుగుల సౌండ్తో కదా, అంతే కదా. ఇదేది మేము కావాలని చేస్తలేదండి, రియల్ అనమాట. మనం కూడా మనకు తెలియని ప్లేస్లోకి వచ్చి క్యాంపింగ్ వేసాం. ఇక్కడ ఏముంటాయి అన్నది ఏమాత్రం మాకు తెలియదు. ఈరోజు సర్వే అయిపోతే చాలు. ఇందాక వచ్చినప్పుడు కానీ దోమలు చెతగొట్టినాయి, ఇప్పుడు ఏమాత్రం దోమలు కొడతలేదండి. పురుగులు కూడా లేవు. పురుగులు కూడా లేవు, ఎగిరిపోని ఎలా పోనీ ఎందుకు లేవు, పురుగులు ఉన్నాయి. లైట్ దూరంగా ఉంది కాబట్టి పడట్లేదు మన మీద. చాలా రోజులు అవుతుందనే మనం ఎలా కలిసింది అందరం. నిజం. ఎన్ని ఒక సంవత్సరం పాటు అయిపోద్ది. సంవత్సరం తర్వాత అండి మేము అందరం కలిసి మళ్ళీ తిన్నాం. కాకపోతే ఇందులో శనక్కిగడే నన్ను ఎంత మనసులా రాలేదు. ఇది నిజమా కాదా? ఫుడ్ అయితే మనస్ఫూర్తిగా కంప్లీట్ చేస్తామండి. ఇంకేం చేస్తామంటే సామాన్ చక్క పెట్టుకుని క్యాంపింగ్ ల్యాండ్లో దూరాలి. ఎందుకంటే మాకు తెలియని ప్లేస్కి వచ్చాం కదా, కొంచెం ఇది భయంకరంగానే ఉంది, అందుకే క్యాంపింగ్ ల్యాండ్లో దూరేస్తున్నాం. ఇంకోండి టాప్ బాక్స్, ప్యానియర్స్, తిన్న ప్లేట్లన్నీ ఇలా పక్క పెట్టేసాం. ఏమైందని వేస్తున్నాను, ఆగు ముందు నా జోలు వేసుకో. ఏమైంది? ఎవరో ఉన్నట్టు అనిపించింది. అవునా? ఏం పాటలు అయ్యా బాబు? ఇటు సైడ్ నుంచి ఇలా తిరిగి చూడు. ఇటు సైడ్ పాటలు సంథింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా టన్ 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 టన్. ఏమో మనం పడుకున్నప్పుడు తెలుస్తుందిలే. మీరు ఎందుకు అలాగ అయిపోతున్నారు, నన్ను అలా పెట్టేశారు, బయటకు తీసుకొచ్చారు నన్ను అనవసరంగా పక్క అది చెప్తుంటే. రెడీ అండి అన్నయ్య పడుకోవడానికి బెడ్, తలగళ్ళు కూడా అనే వచ్చేయండి పడుకుందరు కానీ. ఓకే, మంచిగా పక్క తీస్తానండి. ఈ లోపల మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మన కోసం ఎలా ఉంది, ఇప్పుడు దాకా వాన అనేది ఆగింది కానీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట. మా ఊళ్ళు కూడా లోపల దూరేసారులేండి. ఇంకా బయట అయితేనండి క్యాంపింగ్ ల్యాండ్లో దూరే ముందు ఇలా మొత్తం ఇలా ఉంది, ఫాగీ కానీ. ఎందుకంటే ఫాగ్ వచ్చింది మొత్తం మంచు. అక్కడ ఏదో లైట్గా ఆపడుతుంది నాకు, అది ఏంటన్నది తెలదు. సర్లే మొత్తం బయట అయితే చెక్ చేసుకున్నామండి. ఇంకా దూరేళ్ళ క్యాంపింగ్ ల్యాండ్లోకి. బయట అయితే చాలా భయంకరంగా ఉంది నిజంగానే. మీరు ఎవరో రాకండి దయచేసి, నైట్ మట్టలు ఉందరని. పొద్దున అందంగా ఉందని పొద్దున్న మట్టలు రాయండి, కానీ నైట్ మట్టలు మట్టికి వస్తాక ట్రై చేయకండి. సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది ఇక్కడ. అదండి బయట అయితే కొంచెం డేంజర్గానే ఉంది, చాలా అడ్వెంచర్గా ఉంది. అంటే గజ్జల సౌండ్ వస్తాం అయితే నిజం, ఇదేది ఫ్రాంక్ కాదు, అన్నీ కనపడలేదు. కాకపోతే అదే ఈ చిత్రం ఏంటంటే, అయితే మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. మేము చాలా దూరం వచ్చి చాలా అడ్వెంచర్ ప్లేస్లో క్యాంపింగ్ చేసాం, అది నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి, ఎందుకంటే మనం 1 మిలియన్కి దగ్గరలో ఉన్నాం. త్వరగా అయిపోయింది అనుకోండి, మన అందరం కలిసి పార్టీ చేసుకుందాం. అయితే పొద్దున్నకి వెళ్దామండి, ఇప్పటికే చాలా బాగా కలిసిపోయాం. ఇంకా గజ్జల సౌండ్ కానీ దగ్గరగా ఏమైనా వినపండి అనుకోండి, రికార్డ్ చేస్తాక ట్రై చేస్తాం, మీకు కూడా వినిపిస్తాం. ఇంకా గుడ్ నైట్ అండి మీకు. మన ఫ్యాన్ అయితే అలా సెట్ చేసానండి, అందరికీ గాలి తగిలేలాగా.
అనే చెప్పనియా కంఫర్టేనా? సూపర్ కంఫర్ట్. ఓకే, అన్నయ్యలు క్యాంపింగ్ అంటే అయితే కంఫర్ట్గా నచ్చింది. అన్నయ్యలు మనం రూప్ టాప్ కార్ మీదకి వెళ్ళినప్పుడల్లా పైన పడుకోబెట్టేవారు. పాపం అన్నయ్యని అయితే మనం కింద పడుకోబెడుతున్నాం. హ్యాపీనా? సూపర్ హ్యాపీ. బయట అయితే వర్షం కుర్తూనే ఉందండి కంటిన్యూగానే. తల కూడా నానిపోయింది. పొద్దున్న అయితే నాకు తెలిసి మామూలుగా ఉండవు, మేఘాలు వచ్చి అలా వెళ్తూ ఉంటాయి అనుకుంటున్నాను పొద్దున్న వేసేసరికి. చూడాలి. కానీ నీకు నీకు స్పష్టంగా వినపడింది కదా గజ్జల సౌండ్? అది మట్టిగా అయిపోయి ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ దాకా వస్తుంది. మన లైట్లు వేయలేదు ప్రస్తుతానికి. మనం జస్ట్ ఈ మామూలు లైట్లు వేసుకున్నాం. గల్ 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 మన దగ్గరకు వచ్చిగానే 2 సార్లే వెంటనే లైట్ వేస్తాను. ఆ పక్కకి లైట్ వేయగానే అండి అంతే ఆగిపోయింది. మళ్ళీ రాలేదు సౌండ్. కానీ నేను ఉత్తిదంటే అనుకోవచ్చు, జేఎస్కే కూడా విన్నాడు అదైతే. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఇది నిజమా అవద్దు అన్నది కామెంట్లో. మన క్యాంపింగ్ టెంట్లోకి నీరు వచ్చేస్తుందండి. మా అన్నయ్య వాళ్ళు ఇబ్బంది పడిపోతారు అనుకుంటా. ఇప్పుడు టైం కరెక్ట్గా 3:30 ఎంత అవుతుందండి. సరిగ్గా టెంట్లు కట్టకో ఏటో కానీ లోపలికి వాటర్ అది వచ్చేస్తుంది. అందుకే ఇబ్బంది అవుద్దని బయటకు వచ్చి మొత్తం బిగించాను. కానీ బయటకు వచ్చి చూస్తే ఈ వర్షంతో పాటు మంచు అది కమ్మేసింది శుభ్రం ఇదంతానే. నా సొక్క కూడా నానిపోయింది. అంతలాగా లోపలికి వాటర్ అది వచ్చేస్తుంది. ఇక్కడ ప్యానియర్ బాక్స్ అవి పెట్టాం కదండి, ఏదో వచ్చిందన్నమాట, కదుపుతుంది దాటిని. నేను బాగానే పడుకున్నారు, నాకు నిద్ర వస్తలేదు, తడిసిపోతాం వల్ల. అక్కడికి వచ్చిందనమాట ప్యానియర్ బాక్స్ దబ్బని గుద్దింది. ఏదో తెలియదు, పొద్దున్నే చూడాలి. జేఎస్కి అంటున్నాడు వద్దు వెళ్తారు అన్నాడు, అందుకే ఆగిపోయాను. మొత్తం మీద ఏదో వచ్చింది ఇక్కడికి. అమ్మ ఏం కాపాడతలేదు, నాకు ఏం కాపాడతలేదు. ప్యానియర్ బాక్స్ అలాగే ఉన్నాయి, ఏదో వచ్చింది కానీ కాపాడి చెప్తలేదు ఇక్కడ. వర్షం. గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది, అసలు ఎడదాపు లేకుండా కుడుతూనే ఉంది. క్యాంపింగ్ టెంట్లోకి కూడా వాటర్ వచ్చింది. ఒక గంట నిద్ర ఏమంతే, చాలా దారుణంగా ఉంది వర్షం. అరే ఇవన్నీ కదిపినట్టు చేసింది, ఏది కదలలేదు, ఎక్కడిదక్కడే ఉంది సామానం చూస్తే. ఇలా చూడండి, పొద్దున్నే బయటకు వస్తే చుట్టూరు మేఘాలు కమ్మేసినాయి. వర్షం అయితే కుండపోతగా కురిసేస్తుంది. వర్షం శుభ్రం నానిపోయాం. కానీ ఈ వాటర్ ఫాల్ చూస్తుంటే ఈ సౌండ్కి భలే ఉందిలే అండి. చిన్నది కాదు, ఇది చాలా పెద్దది. ఇటువంటి ప్లేస్లో క్యాంపింగ్ చేసాం. దాంతోపాటు రాత్రి అండి గదుల సౌండ్ అవి వచ్చినాయి, నిజంగా వచ్చినాయి. అవద్దాం అనుకుంటారు. మీరు ఎవరైనా వస్తే ప్లేస్ని పగటాలే వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి. నైట్ మట్టికి ఇక్కడ ఉందారని అస్సలు ట్రై చేయకండి, చాలా అడ్వెంచర్గా ఉంది నైట్ అయితే ఇక్కడ. అలా చూడండి ఫాగ్ ఎలా కమ్మేసిందో కొండల పైన. ఇక్కడ ఇంకా హైలైట్, ఒక పక్కన వాటర్ ఫాల్, మరో పక్కన మంచు అన్నమాట. ఇది కదండి ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో ఎంజాయ్ చేయడం అంటే. మనం సిటీలో ఉండి కిటికీలు చాటుని ఉంటాం కాదు, ఇలా బయటకు వస్తేనే ఇటువంటి వ్యూ పాయింట్లు అవి చూస్తాం అనమాట. అది కూడా ఇంత పెద్ద వాటర్ ఫాల్ని. అదే అండి ఈరోజు క్యాంపింగ్ అయితే ఇలా గడిచింది. అది కూడా కొంచెం అంటే భయంకరంగానే గడిచింది. సరిగ్గా కూడా నిద్రపోలేదండి రాత్రి అంత పోను. ఏదో వచ్చినట్టు అయింది కానీ తీరా చూస్తే బయట ఏం కనిపించలేదు. పొద్దున్న లేచిన తర్వాత రాత్రి అంత అలా ఎతికాను కానీ ఏం రాలేదు. మాకు అలాగ అనిపించిందో లేదంటే సౌండ్స్ ఏదన్నా దీనివల్ల అలాగ అనిపించిందో తెలీదు. అయినానండి అంత దూరం నుంచి వచ్చి ఇంత కష్టపడి ఇంత పెద్ద వాటర్ ఫాల్ దగ్గర క్యాంపింగ్ చేసామంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. ఒక లైక్ వేసుకోండి చిన్నగానే. అదేండి మన అడవిలో క్యాంపింగ్ అయితే ఈరోజు ఇలా జరిగింది.
అసలు మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తా పొద్దున్నే కాఫీ అది తాగుతారు అనుకున్నాం. కానీ ఏమైందంటే మేము వెళ్ళిపోయిన నెక్స్ట్ డెస్టినేషన్ చాలా దూరం అండి ఇక్కడ నుంచి. పైగా రోడ్డు అది బాగాలేదు. మీరు నెక్స్ట్ వీడియోలో చూద్దరికెళ్ళండి, మీకు అర్థమవుద్ది ఎలాగున్నది అన్నది. లగేజ్ అంతా సర్దుకుని క్యాంపింగ్ అంటే తీసుకుని అలా కొండ ఎక్కేటప్పుడు ఉంటుందండి. అయితే ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది అనుకుంటున్నానండి. నేను మరీ ల్యాక్ చేద్దాం అనుకోలేదు, ఇంత బ్యూటిఫుల్ లొకేషన్లోనే వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ఇంకా ఉంటానండి, నెక్స్ట్ మరొక మంచి క్యాంపింగ్ వీడియోలోకి వెళ్తాం. అంతవరకు బాయ్.